వారం ఎంతమంది విన్నారండి? వాక్యం విన్నారు కదండి. 13లోంచి చెప్పాను అనుకుంటా కదండి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు మాటలతో మనం ఓకే. ఈరోజు ఒకసారి 10వ వచనం పెట్టండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఒకటి, మనకైతే దేవుడు వాటిని అంటే వేటిని? దయచేసి ఆన్సర్ ఇవ్వండి. మీరే నాకంటే వీక్గా అనిపిస్తున్నారు. మనకు జరగబోయే రైట్, అనితా సెడ్ ఇట్. 9వ వచనంలో ఏముందంటే మన కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మన హృదయాలకు గోచరము కాలేనివి 10వ వచనంలో ఆత్మ వాటిని మనకేం చేస్తూ ఉంటాడు? బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బిగ్గరగా చెప్తారా హల్లెలూయా? ప్రాణాలు ఉన్నవారు హల్లెలూయా చెప్తారా? I know the value of life. Hallelujah. Every year God is giving me a promise. నీకు దీర్ఘాయువు ఇస్తాను. ఈ సంవత్సరం నా బర్త్డే ప్రామిస్ సామెతలు 9:11. I will add years to you. Amen. Hallelujah. నేను నీకేమిస్తాను? దీర్ఘాయువును ఇస్తూ ఉంటాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన నీకు అంటే ఈరోజు నేను బ్రతికున్నానంటే ఎవరి వలన? ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఎవరి వలన? మనం జీవించే సంవత్సరంలో ఆ అధికంలో అయిన సంవత్సరంలో దేవుడు మనకి దీవెనకరమైన సంవత్సరంలో దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు నేను చెప్పే మాటలు వినండి. 1 కొరింథీ 2:10లో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే కొన్ని ఆత్మ వలన మాత్రమే మనకు బయలుపరచబడతాయి. ఓకే, శారీర సంబంధమైనవి మనుషులను అడిగితే కొంతమంది చెప్పగలుగుతారు. బట్ కొన్ని ఎలాంటివంటే కంటికి కనబడని ఆశీర్వాదాలు, చెవికి వినబడలేని ఆశీర్వాదాలు, ఎవ్వరు నీకు ఎప్పుడు చెప్పలేని బ్లెస్సింగ్స్ దేవుడు ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడంట. దేవుని యొక్క ఆత్మ ఎంత మనకి ఇంపార్టెంట్ అంటే ఈ టైంలో, ఈ సర్జరీ టైంలో ఆక్సిజన్ కొరకు విలువిల్ల కొట్టుకుంటూ ఆ బెడ్ మీద నేను కొట్టుకున్నప్పుడు నాకు కన్ను కూడా తగిలింది బెడ్కి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణాల అంచుల వరకు వెళ్తున్నాను. నాకు తెలుసు సాతాను దాడి చేస్తున్నాడని. కానీ ఆత్మ ఆ పూట ఆ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట, అసలు నా భర్త గుర్తు రాలేదు, పిల్లలు గుర్తు రాలేదు, సంఘము కాక నాకు ఒక్కటే, నేను నా ప్రాణము విడిచిపెట్టబోచున్నాననే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే మాట గుర్తు తీసుకొచ్చాడు. 118:18లో కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించాడు. ఈ మాట నేను చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రాణము ఏ ఆక్సిజన్ వల్ల, దేని వల్ల జరగని కార్యము నా జీవితంలో జరిగింది. సో వాట్ am I trying to tell? సమ్ థింగ్స్ మనం చాలా కష్ట సమయంలో యోసేపు పోతిఫర్ ఇంట్లో ఎలాగున్నాడు చెప్పాలి? ఎలాగున్నాడు? బానిసలాగున్నాడు. హీస్ అ స్లేవ్ బాయ్. ఓకే, కానీ ఆ ఇంట్లో దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడా? ఎంత తోడుగా ఉన్నాడు? ఆయన చేసిన ప్రతి ప్రయత్నంలో దేవుడు సక్సెస్ని ఇచ్చాడు. అంటే గాడ్ వాజ్ విత్ జోసెఫ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే యోసేపు బానిసగా ఉన్నా కూడా ఆయనకు ఒక్కటి మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇది స్థానము కానే కాదు. కంటికి కనబడనివి, చెవికి వినబడని, హృదయానికి ఆ గోచరమైన స్థానము నీకుంది. యు ఆర్ నాట్ అ స్లేవ్ బాయ్. హల్లెలూయా. Hallelujah. Right now, whatever situation you are right now in, if you know that the Holy Spirit can teach you. ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే యెషయా 11:2 ప్రకారము జ్ఞాన వివే. ఫరో ఎలాంటి వాడంటే ఈనాడు అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాడు. ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్. ఆయనకే సమస్య వచ్చింది. ఎవరికి అనుకుందాం? అమెరికా ప్రెసిడెంట్ అనుకుందాం. ఓకే, మన సీజన్లో ఆలోచిస్తే పవర్ఫుల్ పర్సన్ కదా. ఆయనకు సమస్య వచ్చింది. ఆ సమస్య తీర్చడానికి సంస్థానాల్లో ఎవరు లేరు, దేశంలో ఒక్కడు లేడు. ఒక్కడిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి
ఆ బానిసలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి హీఈస్ ద రేర్ పర్సన్, హీఈస్ ద ప్రెషస్ పర్సన్, హీఈస్ ద ప్రివిలేజ్డ్ పర్సన్. మీకు అర్థమవుతుందా? అంటే అదే ఆత్మ మీలో ఉంటే యు ఆర్ ద రేరెస్ట్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద హోల్ కంట్రీ. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఆ ఫరో అంటున్న మాటలు ఏంటంటే, దేవుని ఆత్మగల మనుషును కనుగొనగలమా అంటే కనుగొనలేము. ఇజంట్ హీ రేర్? డస్ ఎనీబడి నో వాట్ ఈస్ ద రేరెస్ట్ డైమండ్? కోహినూర్ అని మనం చెప్తా ఉంటాము. ఇన్ ఇండియా ఇట్స్ కోహినూర్, బట్ ఇట్ ఈస్ వెరీ మన దేశం అది బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్. కానీ అది కాదు. ఆస్ట్రేలియాలో చాలా రేర్ డైమండ్, ప్రపంచంలో 30 కంటే తక్కువ ఉందంట. రెడ్ డైమండ్. దాని కలరు ఎక్కడ ఆ రెడ్ ఎక్కడ కనబడదు. చాలా రేర్ డైమండ్, చాలా విలువైనది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సజీవంగా నిలబెట్టి అంటున్నాడు, నేను నీలో ఉంటే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, యూ విల్ బీ ద రేరెస్ట్ పర్సన్ గ్లోబలీ ఇన్ ద హోల్, ప్రపంచం అంతటిలో. హల్లెలూయా, చప్పలు కొట్టండి. యు ఆర్ రేర్, యు ఆర్ ప్రివిలేజ్డ్, యు ఆర్ ప్రెషస్. హల్లెలూయా. ఫరో గొప్ప వ్యక్తి, రాజు అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుడు కనుగొనలేము. యోసేపులో ఎవరున్నారు? యోసేపు చేసిన ప్రతి పనిలో ఎవరున్నారు? ఏ పనైనా సఫలమైందా? ఏ సిచ్యువేషన్లో అయినా ఉన్నాడా? టెంప్టేషన్లో కూడా ఉన్నాడా? శోధనలో కూడా ఉన్నాడా? యోసేపుకి బైబిల్ లేదు, సేవకులు లేరు. ఓకే, ఆ టెంప్టేషన్లో ఎవరు యోసేపుని బయట పడేశారు అనుకుంటున్నారు? యోసేపు బలవంతుడని నేను చెప్పట్లేదు, ఎందుకంటే యవనస్తుడు, టీనేజర్, 17 to 20 years 25 years ఉండొచ్చేమో, మనకు తెలియదు. హీఈస్ వెరీ యంగ్. ఓకే, పోతిఫర్ భార్య అందమైనది. ఓకే, చూడండి, సాతాను కూడా ఎవరు చూడట్లేదు, ఎవరు చెప్పుకోవట్లేదు, ఎవరు కూడా తెలియదు, పర్లేదు అని సాతాను శోధించినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోసేపులో ఉన్నాడు కాబట్టి, యోసేపు, నో, డోంట్ ఫాల్ ఫర్ దిస్, దేర్ ఇస్ అ జనరేషన్ వెయిటింగ్ ఫర్ యూ. హల్లెలూయా. దేశాలు వెయిట్ చేస్తున్నాయి. హల్లెలూయా. నేషన్స్ ఆర్ గోయింగ్ టు వెయిట్ ఫర్ యూ. జనములు నీ కొరకు, నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు చెప్పబట్టే యోసేపు 30 ఏళ్ళకి ఏమైపోయాడు? ప్రైమ్ మినిస్టర్. ఎలాంటి కంట్రీకి? ఈజిప్ట్, ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ దోస్ టైమ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు, కొలత లేని ఆత్మ గల దేవుడు నీలో నాలో ఉంటే కనుక దేశం ఒక్కడు చాలండి, ఒక్కడు చాలు. హల్లెలూయా. వన్ రేర్ డైమండ్ ఇస్ ఇనఫ్. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయాలంటే, యోసేపు వలె హీ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి భయపడతాను, ఏది చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. ఫోన్ చూస్తున్నా, ఎవరు నన్ను చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నేను రాత్రి వేళ పడుకున్నప్పుడు నా ఆలోచన ఎవరు గుర్తుపడుతున్నారు? దేవుడు గుర్తుపడుతున్నాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుడు మామూలుగా రాడు, బలంగా మన మీదకి వస్తూ ఉంటాడు. హల్లెలూయా. టుడే ద హోలీ స్పిరిట్ ఇస్ టెలింగ్, మనందరికీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, యు ఆర్ టెంప్టెడ్. శోధనలో పడబోతున్నావు, పడ్డావు. శ్రమలో పడబోతున్నావు, లేక పడ్డావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సరైన యోచన నీకు చేయబోతున్నాడు. హీస్ గోయింగ్ టు టెల్ యూ, బానిస బ్రతుకు కాదు నీదే. నీదే బ్రతుకు రాజదండము పట్టుకునే బ్రతుకు, సింహాసనం మీద కూర్చుండే బ్రతుకు, ముద్ర ఉంగరము తొడిగించే బ్రతుకు. హల్లెలూయా. దేశాలు, జనములు నువ్వేం చేయబోచున్నావు? శాసించబోచున్నావు. నీ సెలవు లేకుండా ఒక్కడు కూడా దేశంలో కాలు ఎత్తుట కానీ, చెయ్యి ఎత్తుట కానీ జరగనే జరగదు. హూ వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్? సో చర్చ్, ఐ వాంట్ ఎవ్రీబడి టు రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకవేళ మీరు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా మీ అందరికి కావాలి నాకు తెలుసు. ఐ నో యూ ఆల్ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి శోధనలో మనం అందరం జయం పొందుకోగలుగుతాం. యూనో, ఎన్ని టెంప్టేషన్, ఏ శ్రమ అయినా. అందుకే భక్తుడైన దేవదాస్ అయ్య గారు చక్కని మాటలు రాస్తూ ఉన్నాడు. శ్రమలే ఉపకారము, శ్రమలే హారము, శ్రమలే ఆత్మకు శృంగారం. సో కొన్ని శ్రమల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నా బిడ్డ కొంచెం ఓర్చుకో. యోబు అంటాడు కదా 23:10-11 ఏమంటాడు? దేవుడు నన్ను అగ్నిలో చదవండి, నా పాదంలో ఆయన అడుగు జాడలు విడవక నడిచి నేను ఇటువంటి తొలగక ఆయన మార్గము నన్ను 10 నాన్న. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె జాగ్రత్త వినండి. సాతాను పేరు శోధకుడే, ఓకే. బట్ కొన్ని శోధనలు దేవుడు అనుమతిస్తాడు. చెప్పండి, కొన్ని శోధనలు దేవుడు అనుమతిస్తాడు. లూకాసు వార్త 4:1 ఏముంది? ఆత్మ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో శోధింపబట్టకు నడిపించబడ్డాడు. ఇంకొక చోటు ఉంటుంది మత్తయి సువార్తలో, ఓకే. శోధింపబట్టకు ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ. యోసేపుని కూడా శోధన అనుమతించింది కొన్నిసార్లు పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆ టెస్ట్ తర్వాత ఏముంటుంది? ప్రమోషన్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మరి పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు కాబట్టి శోధనని జయించగలిగాడు. అర్థమవుతుందా? సాతానుడు మనం బలహీనం ఉన్నప్పుడు వాడు శోధించడానికి వస్తాడు. కానీ దేవుడు మనల్ని ప్రమోషన్ ఇవ్వడానికి, మనల్ని సువర్ణం వలె తయారు చేయడానికి ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా కనబడతానో సువర్ణం వలె షైన్ అవుతావు. రేర్, యుల్ బీ పాలిష్డ్. హల్లెలూయా. కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తే శిరస్సు వంచి యోబు అంటున్నాడు, నీవు నన్ను చంపినా సరే నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాను. హల్లెలూయా. అంటే కొన్ని శోధనలు దేవుడు అనుమతిస్తున్నాడంటే దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడు? మనల్ని నెక్స్ట్ సింహాసనాన్ని దేవుడు మనల్కి దయచేయబోతున్నాడు, తీసుకెళ్ళబోతున్నాడు. అర్థమవుతుంది కదండి. సో యేసయ్య గురించి అపోస్తల కార్యం 10:38 మనం చూస్తూ ఉంటున్నాము. తండ్రి దేవుని ఏం చేశాడు? యేసయ్యని ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపి, ఆయన దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏం చేశాడు? దేవుడు అభిషేకించి. పరిశుద్ధాత్మతోనూ చెప్దాం, ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకం. మళ్ళొకసారి, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను. అంటే దేవుడు శక్తి లేకుండా నేను శోధనలోనికి, అర్థమవుతుందా? నేను ఇప్పుడు శ్రమలో వెళ్ళినప్పుడు శక్తి నాకు ఏముంది? బలంగా ఉంది. కాబట్టి నేను ఈరోజు పైకి ఎగరబోతున్నాను, నడవబోతున్నాను, పరిగెత్తబోతున్నాను. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొని వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి. మన స్థానం ఎక్కడ? మన స్థానం ఎక్కడ? ఉన్నత స్థలము. యు ఆర్ నాట్ అ స్లేవ్ ఎనీమోర్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని శోధనలు దేవుడు అనుమతించినప్పుడు సంగమా సంతోషంగా తీసుకొని నెక్స్ట్ థింగ్, బీ రెడీ ఫర్ ద నెక్స్ట్. ద బెస్ట్ ఇస్ యెట్ టు కమ్, ద బెస్ట్ ఇస్ యెట్ టు కమ్ అని చెప్తాను. నా కొరకు గ్లోరీ ఈజ్ వెయిటింగ్ అని చెప్తా ఉండండి. హల్లెలూయా. వింటున్నారా? ప్రతి శ్రమ, నేను చెప్తున్నాను, నన్ను చూడడానికి చాలామంది సంఘస్థులు వస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలని రెస్ట్ లేక, కానీ ఒకటి ప్రతి ఒక్కరికి దేవుని సాక్ష్యం చెప్పినప్పుడు నేను మరణ అంచంలోకి వెళ్ళి బయటపడ్డా. అక్కడి వరకు ఎవరు వెళ్ళకండి, వెళ్ళనివ్వడు కూడా దేవుడు ఖచ్చితంగా. ఐఎమ్ టేకింగ్ ఆల్ దాట్. ఆమెన్. హల్లెలూయా. బికాస్ గాడ్ ఈస్ గివింగ్ మీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణ అంచుల్లో దేవుడు నాకు ఒక మాట బయలుపరిచాడు. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి అగోచరమైన కార్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఆత్మ తానే మనకు బయలుపరచబోచున్నాడు. హల్లెలూయా. ఎవరో కాదు, ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ యువర్ డెస్టినీ. హౌ అబౌట్ యూ? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు నో యువర్ ఫ్యూచర్? పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు,
విజన్స్ చూడాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దేవదూతలో పరిచర్య నాకు తెలుసు, ఆ అనుభవం నాకు తెలుసు. నాట్ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆల్సో తల దగ్గర ఒక దేవదూత, కాళ్ళ దగ్గర ఒక దేవదూత ఉందని చెప్పాను. ఎంతమంది గుర్తుందో లేదో. యూ విల్ సీ ద ఏంజలిక్ మినిస్ట్రీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇంకోటి, దేవుని యొక్క వాక్యము మనుషులు ఏం మాట్లాడబోచున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని మర్మములను కూడా పరిశోధించి నీకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సో ప్రతి శోధనలను ఏం అవ్వబోచున్నావు? సువర్ణం వలె అవ్వబోచున్న, ఐ సే రేరెస్ట్ డైమండ్. ఆమేన్. హల్లెలూయా. గ్లోబలీ నీ వంటి వాడు ఒక్కడును కనబడకూడదు. హల్లెలూయా. యోసేపుకు ఆ పేరు తగినదే కదా. దేవుని ఆత్మ కలవాడు ఎక్కడ మనకు దొరకడు. కాబట్టి టేక్ హిమ్, అంతే. ఇంకా ఆయన తప్ప దెర్ ఇస్ నో కాంపిటీషన్, నో ఆప్షన్స్. డూ యూ వాంట్ బి ఆప్షన్? కొంతమందికి ఆప్షన్స్గా ఉండాలనుకుంటున్నారా? వన్ అండ్ ఓన్లీ పర్సన్ మనం, unique people. Amen. We are the house of God. We are the palace of the Holy Spirit. Hallelujah. Palace అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాజభవనం మనం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే పర్మనెంట్గా ఉండబోచున్నాడు, లాస్ట్ వరకు ఉండబోచున్నాడు. నువ్వు మరణంచుల వరకు వెళ్ళు, హీ డజంట్ కేర్. వెంటనే గొప్ప శక్తితో తిరిగి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు.